హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఈవినింగ్ నేను బస్సు దిగకముందుకే స్టార్ట్ అయింది. మొగులు బాగా వస్తుంటేనే కొంచెం వర్షంలాగా వచ్చింది. ఇంకా పిల్లలను తీసుకొని చూడండి, కొంచెం వర్షంలాగా పడుతుంది అనేసి నేను పైన పిల్లలు ఓకే అరుస్తున్నారు, సౌండ్ వచ్చిందని పైనకి వచ్చిన చూద్దాంలే అనేసి లొకేషన్ చూస్తే అక్కడ మా పొలాలు ఉంటాయి. అక్కడ పత్తి చేను వేసి చూడండి, కొంచెం మా ఇంటి వెనకాల అని చెప్పాను కదా, అందులో దగ్గరనే మాకు కొంచెం దగ్గరనే ఉంటాయి అన్నమాట. ఇది ఇసుక మా వాళ్ళు పోసుకురు. కోళ్ళు వస్తున్నాయి, ఎంతలోపు కోళ్ళను కప్పాలి. అక్కడ పప్పు గిన్నె పెట్టిన మా ఆయన ఉన్నది కదండి పప్పు, ఇంకా అది తింటున్నాయి అన్నమాట కోళ్ళు. చూడండి మా కోళ్ళు చిన్నగా ఉన్నాయి ఫస్ట్, అంటే పిల్లలు ఇప్పుడు మళ్ళీ ఒదిగిందిలేండి, కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. కొంచెం చూస్తున్నాగానే పెద్దగా అయిపోయినాయి, ఇంకా కొంచెం పెద్దగా కావాలి. నాకు కొంచెం నాటుకోవాలి అంటే చాలా ఇష్టము. బాయిలర్ కోడి కన్నా చికెన్ కన్నా ఈ చికెన్ అనేది అందుకే పెంచుకుంటున్నాం అన్నమాట మేము. కొంచెం అంటే మనకు బయట అమ్మితే వాళ్ళు ఒకటి 500 600 అమ్ముతారన్నమాట. అందుకు మేము పెంచుకుంటున్నాం. ఒక సైడ్ కోళ్ళను కప్పేసిన, ఇంకా ఇంట్లో మా పాప హోంవర్క్ రాసుకుంటుంది. చూడండి, ఏమో చేస్తున్నా మమ్మీ అంట చూడు. కొద్దిసేపు అయితే వీడియో ఇది కాదు వీడియో తీస్తలేనమ్మా అన్న అంటే వికియాడ్ని చూస్తున్నాను అంటే చూద్దాం అని రివర్స్ వచ్చింది. అవును కదా అంటుంది. ఇంకా అందువల్ల నేను మళ్ళీ తిననీక ఈవినింగ్ పిల్లలకు అనేసి టమాటా రైస్ చేద్దాం అనుకున్నా. కూర లేదండి, మార్నింగ్ గోకరకాయ వేసి ఉంటే అయిపోయింది. ఇంకా మార్నింగ్ వీడియో తీసలేను, ఇంకా టైం సెట్ అయితేనే పెడతా అని చెప్పాను కదండి, అందుకని మార్నింగ్ తీసలేను. గోకరకాయ పిల్లలకు బాగా నచ్చిందంట, ఈవినింగ్ వచ్చిన బట్టే కూడా తిన్నారు. ఇంకా అందుకని టమాటా బిర్యానీ టైప్ అంటే చేద్దామని ఫిక్స్ అయినా, చేస్తున్నా. అయితే మా పాప హోంవర్క్ రాసుకుంటుని మమ్మీ తొందరగా చేయి తిందాము అంటే, కూల్గా ఉంది కదా వాతావరణం, ఇంకా అందుకని ఫాస్ట్గా చేయి మమ్మీ అని చెప్తుంది పక్కన వచ్చి. చేస్తలేనన్నా అయితే మా పాప ఏమంటుందంటే, నాకు కొంచెం నవ్వాలా అసలు అర్థం కాలే. ఆ పాప పిల్లల దగ్గర కూడా ఇంత మైండ్ ఉంటుందా అనిపించింది. అంటే వచ్చింది, మమ్మీ ఎందుకు మూతి ఇట్లా పెట్టుకుంటావు ఎప్పుడు నువ్వు అని అంటుంది. ఇంకా నాకు స్టన్ అయిపోయినాగు, నవ్వు వస్తుంది. ఎట్లా పెట్టుకోవాలి మమ్మీ అని నేను అనుకుంటున్నాను అని అడుగుతున్నా. ఎట్లా పెట్టొద్దా అంటే, అట్లా పెట్టొద్దు, ఇట్లా పెడతావు మంచిగా నవ్వుముఖం పెట్టుకుంటేమో అని అంటుంది మా పాప. ఇంకా నేను అమ్మో అనుకున్నా. ఆనియన్స్ కట్ చేసిన కదా, కొంచెం కళ్ళు మంతున్నాయి. ఇంకా అంతలే మళ్ళీ అది వచ్చి చెక్ చేసిపోతుంది. ఇంకా చూడండి, టమాటోస్ తెచ్చిండు, అసలు కొన్ని పురుగులు ఉన్నాయి లోపల. అసలు మళ్ళీ ఏమైంది మమ్మీ అది బాగాలేదంటే, టమాటో పురుగులు వచ్చినాయి మమ్మీ అన్న. అందుకే చెక్ చేసి మరీ ప్రతిదీ చెక్ చేసి కోసేస్తున్నాను నేను. ఈ సీజన్ కొంచెం కూరగాయల పురుగులు ఉంటాయి కదండి, ఏదైనా చెక్ చేసుకొని కట్ చేయాలి. టమాటాల్లో కూడా తెల్ల పురుగులు ఉంటాయి చూడు, వైట్ పురుగులు అవి ఉంటున్నాయి. నేను అందుకే ఇక్కడ పడేసిన చూడు, ఒకటి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ నైట్ అనేసి ఫాస్ట్గా చేసినామంటే ఇక అంతే సంగతి. ఎంత నైట్ ఉన్నా కానీ మనం కూరగాయల దగ్గర ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంది వంట స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను మొన్న కూడా నాకు టమాటోనే బాగా తెలుస్తుంది. టమాటో కట్ చేసిన, కొంచెం లాంగ్ ఉంటుండే, లాంగ్ టమాటాలు తెచ్చిండు మా ఆయన. అయితే కట్ చేస్తే అందులో అన్ని పురుగులే ఉన్నాయి. వాళ్ళని చూస్తేనే వ్యాక్ అనిపించింది. అసలు తినేటివి కదా, మనం ఇంకా చెక్ చేసుకోవాలి, లేకపోతే ఏం అనుకోవద్దు. ప్రతిదీ కొందరు ఇంకా కడగకుండా అంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి డైరెక్ట్ పోసేసుకుంటారంట. నాకైతే అట్లా అస్సలు కుదరదు. నేను ఫస్ట్ కడుగుతా, ప్లస్ తర్వాత కూడా కడుగుతాను అనమాట. ఇంకా అందులోనే కొంచెం మీట్ మేకర్స్ కూడా యాడ్ చేద్దామని కడిగి పెట్టుకుంటున్నా. పక్కకు ఫాస్ట్గా ఇవ్వాలి అన్నారు, కానీ అయ్యే టైంకే అవుతుంది, మనం అనుకున్నంత కాదు కదా. నేను అని చెప్పిన మా పాపకి, వెళ్ళింది అది. చూడండి, ఐటమ్స్ చేసి స్టార్ట్ చేస్తా. పోపేసి ఆనియన్స్ అవన్నీ పసుపు ఇట్లా యాడ్ చేసిన. నేను ఇట్లా కూల్ వాతావరణం ఉన్నదంటే, అంటే వర్షం వచ్చింది అని అనిపించింది అనుకో, ఖచ్చితంగా నేను ఇట్లా టమాటా రైస్ లేకపోతే బగారన్నము, కిచిడి టైపు ఇట్లా ఎందుకో తినాలనిపిస్తుంది. ఇట్లా బాగా అనిపిస్తుంది అన్నమాట.
కొంచెం టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కూల్గా ఉన్నప్పుడు. నేను మిడిమికల్స్ యాడ్ చేసిన అందులోనే యాడ్ చేసి కొంచెం ధనియా పౌడర్, కొంచెము లవంగాలు, అదే ఇంకా కొంచెం ఆ పొడి అన్నీ యాడ్ చేసి కొన్ని కొలత ప్రకారం వాటర్ వేసుకున్నా. అయితే బియ్యం కూడా కడిగి పక్కకెట్టి ఉన్నా కదా, అవి కూడా యాడ్ చేసినాం. ఒక రౌండ్ కలిపేసిన. అంతలో నేను ఏమైందంటే ఈ టమాటా రైస్ పోపు పెట్టి వాటర్ వేసి పక్కల ఇంటి పక్కల ఇట్లా బియ్యం వండిరా అంటే ఇవి తినేసి వచ్చిన. అప్పటి వరకు వేసారి మసిలిపోయింది, కానీ ఇంకా అయ్యిందిలే టమాటా రైస్ అయితే ఒక మొత్తానికి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ ఈరోజు నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి అంటే క్లీనింగ్ చేసిన తర్వాత చెక్ చేస్తే వెనకాల మొత్తం వాటర్ వచ్చినాయి. నేను ఇంతమందికి వీడియోలో ఒకసారి చెప్పాను కదండి, ఫ్రిడ్జ్ కొంచెం ఈ మధ్య మాకు బాగా సతాయిస్తుందని. అయితే వెనకాల వాటర్ అన్నీ జామ్ అవుతున్నాయండి. మొన్ననే రిపేర్ అంటే ఇంటికి వచ్చే చేసిపోయిండు అనమాట. ఫోన్ చేసి చెప్పినాం ఇట్లా. మేము ఒకసారి చెప్పాను కదా వీడియోలో, మేము ఇట్లా ఫ్యామిలీ ఇట్లా వెళ్ళినాం కదా టెంపుల్కి వెళ్ళినప్పుడు మా బాబు 7లో పెట్టిర్రని, అప్పటి నుంచి రిపేర్ అయిన ఉండే చేయించినాము. చేయించినాక క్లీన్ చేసి నేను అంతా క్లీన్ చేసలేను ఫ్రిడ్జ్ అనమాట. ఓపెన్ ఎందుకు అంటే ఇట్లా వర్క్ వినబడేసి ఓన్లీ పెట్టడం పోవడం కూరగాయలు తీసుకొచ్చినప్పుడు అట్లా పెట్టడం జరిగింది. అందువల్ల నేను ఎక్కువ కేరింగ్ తీసుకోలే ఫ్రిడ్జ్ను, లేకపోతే బాగానే ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటా. మొన్న రిపేర్ చేయించినాక అసలు నేను దీన్ని క్లీన్ చేసలేను అనమాట. అప్పుడు వాటర్ అంతా మొత్తం ఇట్లా వచ్చేసినాయి. మా పిల్లలు ఏం చేస్తారో ఏమేమి చేస్తారో నాకు అర్థం కాదు, కనుక ఎంత ఐసైంది చూడు. మొత్తము వాటర్ పెడతారు అంతా. పిల్లలతో ఉంది నాకు తలకాయ నొప్పి. లేకపోతే ఇంత రిపేరింగ్ ఏంగా తీసుకొని మేము 2 years అవుతుంది. ఈ ఫస్ట్ టైం అయితే బాగా సతాయిస్తుంది. మొన్న నేను చెప్తే కదండి, రిపేర్ చేయించినాక ఈరోజే నేను దీన్ని టచ్ చేయడం అనమాట. ఇంకా అందువల్ల దీన్ని ఎక్కువ కేరింగ్ తీసుకోకపోవడం వల్ల కూడా నాకు ఇది అనిపిస్తుంది. ఒకసారి కేరింగ్ అయితే తీసుకోవాలి మనము, తీసుకోకపోతే ఇంతే సంగతి. అందుకే నేను ఇంకా ఫాస్ట్గా అవన్నీ తీసి బయటికి పెట్టేసిన. దానివల్లనే ఇంత ఇబ్బంది అవుతుంది అనేసి అన్నీ తీసి బయట కింద పెట్టేసిన అనమాట. మా పిల్లలు వచ్చి మళ్ళీ ఇందాకనే మా బాబు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడంటే నేను వాటర్ పెట్టుకుంటా మమ్మీ అందులో అంటాడు. ఇంత కూల్ ఉన్న ఇప్పుడు కూడా వాటర్ పెడతా అంటారు. వద్దురా బాబు నువ్వు పెట్టకు, అసలు నువ్వు రాకు, ఫ్రిడ్జ్ దగ్గరనే రాకని గదిరించిన. మళ్ళీ వస్తారు. ఇంకా ఈరోజు నేనైతే దీనిపైనే పెట్టుకున్నా. మార్నింగ్ లేచినంటే ఫస్ట్ ఇది ఇంకా క్లీన్ చేసిన తర్వాత దీని దగ్గరికి వచ్చినండి. ఎందుకంటే నాకు దీనివల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మనం డైలీ ఐటమ్స్ అన్నీ అంటే కూరగాయలు అన్నీ ఇందులోనే పెడతాం కదా, మళ్ళీ దీన్ని ఇట్లనే ఉంచితే మొత్తానికి ఏమన్నా ఖరాబ్ అయినా కష్టం అనేసి నాకు చాలా అనిపిస్తుంది. అందుకే దీన్ని ఎప్పుడూ టచ్ చేసలేను. ఈరోజు అయితే నిన్న అసలు వీలు కాలేదు నాకు. మా పాపతో కెమెరా కాడ ఏమేమి ఖర్చు పెట్టి గేమ్ లాగా ఆడుతుంది. ఈ పాపతో ఉంది నాకు ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇంకా ఈసారి అనుకుంటున్నా పిల్లలకు అసలు అంటే మొత్తానికి తాళం వేసి పెట్టాలి, పిల్లలకి అసలు టచ్ చేయనియొద్దు అని మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయినాం ఇద్దరము, మా ఆయన నేను. ఇంకా అంతలే నాకు దాని పని వదిలేసి అంటే అవన్నీ తీసి పెట్టి కొంచెం ఆరని పచ్చిగా ఉంది అదంతా అనేసి పెట్టి వచ్చిన. ఇంకా వాసనలు కూడా పెట్టుకున్నా. మా ఇంటి పక్కల ఆమె ఈరోజు లేట్ అయ్యి లేచినట్లున్నావు కొంచెం లేట్ అయ్యింది అని నేను అన్నా. అంటే ఇంట్లో ఉన్నా కదా వాళ్ళకి తెలియదులే, ఇంట్లో ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నా కదా నేను. ఇంకా బయటకు వచ్చే వరకు వాళ్ళకు లేట్గానే ఉందా లేవలేదేమో అనుకున్నారు. క్లీన్ చేసినా కానీ వాళ్ళకు చూసలేరు కదా. అయితే నేను ఇంకా క్లీన్ చేసిన ఏమంటే గిన్నెలు అయితే ఏమైందంటే నేను నైటు క్లీన్ చేసలేను అనమాట. మార్నింగ్ కొంచెం ఓపిక రాలేదు, ఎందుకో తిన్నాము తొందరగా పడుకున్నా. అయితే మార్నింగ్ చూస్తే గిన్నెలు అయితే ఫుల్ ఉన్నాయి. నాకు ఇంకా పిల్లలకి తిన్నట్లే పెడతారు కదా, అసలు నాకైతే అనిపించింది అబ్బా ఈ పిల్లలతో ఉందిరా బాబు అని. మా బాబు వాటరు మగ్గులతో దీనిలో వస్తున్నట్టు కొంచెం హెల్పింగ్ బాగానే చేస్తాడు. అయితే వాళ్ళు ఎందుకు కానీ మా బాబు కొంచెం హెల్పింగ్ నేచర్ బాగుంటుంది మా పాప కన్నా. కానీ ఒక్కోసారి ఇద్దరు వినరు. మా బాబు కూడా అస్సలు వినడు. ఒక్కో టైంలో
ఈరోజు ఏదో కొంచెం మూడ్ బాగున్నట్లుంది వానికి. కొంచెం కొంచెం అయితేనంగానే ఉరికొచ్చి పోసిపోతుండు. కొంచెం కొంచెం అయితేనంగానే ఉరికొచ్చి పోసిపోతుండు. వానికి అనుకున్నా అమ్మ ఈరోజు బాగుంది, మైండ్ బాగా చేస్తున్నాడు మా బాబు అనుకున్నా. అట్లనే ఉండాలి పిల్లలు. పని అయితే కొంచెమన్నా చేయిస్తుండాలి. లేకపోతే ఎట్లా అండి, మనకు ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది తెలియాలి. ఈ చిన్నప్పటి నుంచే పని అలవాటు చేయాలి పిల్లలకు. కానీ ఇంకా వినరు కొందరు అయితే. ఇంకా ఫోన్ కనెక్షన్ తగ్గించిన, చాలా తగ్గింది పిల్లలకు ఫోను. ఒకప్పుడు అయితే ఫోన్కే కనెక్ట్ అయ్యి ఉంటుంటారండి. ఈ మధ్య అసలు ఫోను అడగట్లేదు, ప్లస్ చూడట్లేదు. నేను చెప్తేగా మొన్న వీడియోలో కూడా టీవీ ఒకరోజు సాయంత్రం వచ్చి హోంవర్క్ చేసుకుంటా టీవీ టచ్ చేయలేదు, అసలు టీవీ పెట్టలేదు. నేను అడిగినా కూడా టీవీ పెట్టుకుంటారు నాన్న అంటే ఏమొద్దు మమ్మీ అన్నారు. అబ్బా ఎంత మంచిగా మారిపోయారు మా పిల్లలు అనుకున్నా. బట్టలు కూడా చాలా ఉన్నాయి. అవి 4 days 5 days పిల్లలు స్కూల్ డ్రెస్సులు నేను రెగ్యులర్గా ఇంకా స్నానం చేసి వెళ్తా కదా, వాడు చూడు కెమెరాతో ఆడుతున్నాడు. స్నానం చేసి వెళ్తా కదా చీరలు అన్నీ, ఇంకా అందులోనే ఒక్కసారి విండేదాన్ని. నాకు మిషన్ లేదు, తీసుకోవాలి. కానీ ఇంకా టైం ఎప్పుడు సెట్ అవుతుందో మనకు మన జీవితం. ఇంకా అవి నానబెట్టి అంటే ఇక నీళ్ళ వాటర్లో తీసి అక్కడ పెట్టేసి వచ్చిన. మా బాబు ఫేస్ బ్రష్ చేసుకుంటాడంట. నాకు మమ్మీ అన్నం కొంచెం కావాలంటే నైట్ టమాటా రైస్ ఉన్నది కదా, ఇంక ఈరోజు టిఫిన్ చేయలేను, అందుకని టమాటా రైస్ వేసిన తింటున్నాడు. అంతలోపు నేను ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన. నేను 1 week ఒకసారి ఏమో ఇట్లా ప్రెస్ అవే మనకు సోప్ లాగా ప్రెస్ చేసుకుంటా క్లీన్ చేస్తాం. డైలీ ఏమో ఓన్లీ నార్మల్గా వాటర్ వేసి క్లీన్ చేస్తా. 1 week ఒకసారి మంచిగా ఇట్లా స్ప్రే చేసి క్లీన్ చేస్తాను అనమాట. నేను ఇది మొన్న అంటే 1 month అయ్యే తీసుకొచ్చి నేషనల్ మార్ట్కి వెళ్ళుంటే, మా దగ్గరలే అని చెప్పాను కదండి. నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఓన్లీ నేను పొయ్యి దగ్గరనే యూజ్ చేస్తాను ఇది. అదే 1 week ఒకసారి అని చెప్పాను కదా, 1 week ఒకసారి యూజ్ చేస్తా. డైలీ నార్మల్గా వాటర్ వేసి క్లీన్ చేస్తా. ఎందుకంటే డైలీ ఎంట్లో క్లీన్ చేస్తాం, కానీ ఎక్కువ మళ్ళీ మనకు ఆయిల్ జిడ్డుగా ఉంటే చేస్తలే. కానీ నార్మల్గా ఉంటేనేమో వాటర్ వేస్తాను. కొంచెం ఇట్లా జిడ్డులాగా ఉంటేనేమో ఇది వేసి క్లీన్ చేస్తా. కొంచెం ఎంత మంచిగా అయిందంటే క్లీన్ చేసినాక బాగా అనిపించింది. స్మెల్ కూడా బాగా హాట్గా అనిపిస్తుంది. అది ప్రెస్ చేసి క్లీన్ చేస్తుంటే ఏమైనా బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అయి ఉంటాయి కదండి, అవి చనిపోతాయి దాని స్మెల్కే. నాకే ఘాటుగా వస్తుంది స్మెల్ ముక్కులు, కానీ బాగా హెల్ప్ అవుతుంది నాకు. అది తక్కువ కూడా ఎంత క్లీన్ అయింది, నీట్గా అనిపిస్తుంది క్లీన్ చేసినాక. ఇంతకుముందుకు మొత్తం జిడ్డు ఉండే అక్కడ సైడ్ మొత్తం మనం పోపు వేసినప్పుడు ఆయిల్ పడుతుంది కదా. అంతలోనే నేను కూరగాయలు చెప్పాను కదా, కొంచెం హీటర్కు వాటర్ పెట్టి ఉంటే బకెట్లో ఆ వాటర్లోనే యాడ్ చేసి కొన్ని చల్ల నీళ్ళు కొన్ని వేడి నీళ్ళు కలిపి బకెట్లో పోసుకొని కూరగాయలన్నీ క్లీన్ చేసుకుని తీసుకొచ్చినప్పుడల్లా ఇట్లా క్లీన్ చేసుకొని పెడతానమాట. కానీ ఎప్పుడు వీడియోస్లో చూపించలేదు, ఫస్ట్ టైం ఈరోజే చూపిస్తున్నా. అంత టైం నాకు రాలేదు, ఇప్పుడు కొంచెం ఇంకా ఉంది కదా అనేసి నేను క్లీన్ చేయడం స్టేట్ చూపిస్తున్నాను అనమాట. ఎందుకో అవన్నీ క్లీన్ చేసినప్పుడు కొన్ని పురుగులు కూడా కనిపిస్తాయి మనకు. అందుకే నేను ఓసారి వస్తాయండి, మనం చూసుకోవాలి. లేకపోతే ఇంకా అట్లనే తీసుకొచ్చి పెడితే కూడా బాగుండదు. అందుకని ఇంకా వేడి వాటర్లో అన్నీ క్లీన్ చేస్తే తెలుసా. క్లీన్ చేసినాక ఎంత మురికి అంటే ఆ దాంట్లో కూరగాయలకు తీసుకొచ్చిన మురికి కూడా మీకు లాస్ట్లో కనిపిస్తుంది. ఎందుకంటే అవి ప్రతి ఒక్కరు కొనడానికి పోయినప్పుడు టచ్ చేస్తుంటారు కదా ఇక్కడ, అంటే చేతులకు ఉన్నది అయినా కూడా మన చేతులకు ఉన్నది కూడా కూరగాయలకు అంటుతుంది కదా, అందుకు ఇంకా అట్లాంటప్పుడు కడగాలి. తర్వాత కూడా మనం కట్ చేసుకుంటప్పుడు మళ్ళీ కడుక్కోవాల్సింది తప్పదు. ఇప్పుడు కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ అప్పుడు ఏమో వెజ్ నేను మొన్న చెప్తే కదండి, కనీసం సరిగా పట్టించుకోకపోవడం కూడా ఒక రీజన్ అయింది నాకు. అందుకే అన్ని వాటర్ వచ్చినాయి అనుకుంటా ఫ్రిడ్జ్లో. రిపేరింగ్ అయింది, అయినాక చేయించినాక నేను డైలీ వర్క్కి వెళ్ళడం వల్ల దాన్ని అంత పట్టించుకోలేదు. నైట్ టైం కూడా క్లీన్ చేసుకునేది, కానీ క్లీన్ కూడా వేయలేదు. 1 week అయిందనమాట అది. అందుకే అన్ని వాటర్ వచ్చినాయి చూడండి. అంటే తీయడము పెట్టడం ఓకే, కానీ క్లీన్ చేయలేదు. అంత మురికి వెళ్ళింది చూడు అమ్మో. అసలు బట్టలు నీళ్ళు తీసినట్లే అయింది క్లీనింగ్ కూడా. అంటే మురికి చాలా వచ్చింది అనమాట. వాటర్ చూడండి అప్పుడే గలీజ్గా అనిపిస్తున్నాయి. మొత్తానికి ఫ్రెష్గా అయినాయి మా కూరగాయలు ఈరోజు. ఇంకా అంతలోనే నేను వంట స్టార్ట్ చేసిన. ఇంకా రైస్
అన్నం పెట్టేసిన ఒకసారి ఇంకా కర్రీ కూడా మా బాబు ఉండి ఆనంకాయ చేయి మమ్మీ అని అంటున్నాడు వాడు. సరే ఇంకా ఉంది, మొన్న నేను సగం చేసి ఉండి సగం తీసిపెట్టిన ఉంటే ఆనంకాయకు, ఇంకా సగం ఈరోజు చేస్తున్నా. బాగా నచ్చినట్టుంది వానికి ఆ రోజు, అందుకే మళ్ళీ చేయి మమ్మీ అంటే సరే అని చేసిన. తినడం కూడా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసిన, తినడం కూడా బాగా తింటాడు. కాయలు 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 అంటాడు మా బాబు. మా పాప కూడా కాయలు అంటే చాలా ఇష్టం. అందరం ఒకసారి కూర్చొని తినేసినాం. ఓకే అండి, బాయ్ అండి. ఈరోజు ఇంతే మా వీడియో.